ఒకరోజు ఒక అందమైన అడవిలో భయంకరమైన అగ్ని అంటుకొని మంటలు చెలరేగాయి. మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భయంతో అన్ని జంతువులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నాయి. అప్పుడే ఒక పులి ఒక విచిత్రమైన దృశ్యాన్ని గమనించింది. ఒక చిన్న పక్షి అగ్ని మంటల వైపు ఎగురుతూ వెళ్తుంది. మరికొద్దిసేపటికి అది మళ్ళీ తిరిగి వస్తూ కనిపించింది. మళ్ళీ అగ్ని మంటల వైపు వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, ఇలా అది పదే పదే చేస్తుంది. ఆశ్చర్యంతో ఆ పులి అడిగింది, "ఏం చేస్తున్నావు పక్షి?" అని. పక్షి ప్రశాంతంగా చెప్పింది, "నేను నది దగ్గరికి వెళ్ళి నా ముక్కుతో కొద్దిగా నీరు తీసుకుని వచ్చి ఈ మంటలపై చల్లుతున్నాను. ఈ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నానని" చెప్పింది. ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వింది. "నీ ఈ చిన్న ముక్కుతో ఈ భారీ అగ్నిని ఆర్పగల నిజంగానే నమ్ముతున్నావా? చిదాని అయ్యుంటావు" అని అన్నది. ఆ మాటలు విన్న పక్షి ఇలా సమాధానం చెప్పింది, "అవును, నేను ఒంటరిగా ఈ అగ్నిని ఆర్పలేనని నాకు తెలుసు. కానీ ఈ అడవి నా ఇల్లు. ఇది నాకు అన్నం పెట్టింది. నాకు, నా కుటుంబానికి ఆశ్రయం ఇస్తుంది. ఇది నా జీవితంలో ఒక భాగం. నేను చిన్నవాణ్ణి కావచ్చు, కానీ నా వంతు బాధ్యత నేను తప్పకుండా చెయ్యాలి కదా" అంది. ఆ మాటలన్నీ ఆకాశంలో ఉన్న అరణ్య దేవత విన్నది. ఆ పక్షికి అడవి మీద ఉన్న ప్రేమ, దాని త్యాగం, అది చూపించే ధైర్యానికి ఆ దేవత యొక్క హృదయం కదిలిపోయింది. వెంటనే ఒక అద్భుతంగా ఒక పెద్ద వర్షాన్ని కురిపించింది. కొద్దిసేపటికే ఆ భయంకరమైన అగ్నిమంటలు పూర్తిగా ఆరిపోయాయి. మీ జీవితంలో అద్భుతాలు జరగాలనుకోవడం తప్పు కాదు, కానీ అందుకు మీ వంతు ఎంత ప్రయత్నిస్తున్నారనేదే ముఖ్యం. ప్రపంచాన్ని మొత్తం మీరే రక్షించాల్సిన బాధ్యత మీపై లేదు. అలాగే అన్ని సమస్యలకు దేవుడే పరిష్కారం చూపిస్తాడని కూర్చోకూడదు. నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకి నువ్వే బాధ్యతుడివి. నువ్వే ఎదుర్కోవాలి. నీ ప్రయత్నంలో నిజాయితీ, ప్రేమ, ధర్మం ఉంటే ఆ దేవుడే పిలవకపోయినా సహాయం చేస్తాడు.